ప్రైజ్ ద లార్డ్. దూతలు చేయని నీ దివ్య సేవలు ధూళినైన నేను కృపానిచ్చితి. దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నేను కృపానిచ్చితి. ధూపార్తిని చేపట్టి చేసేదా, ధూపార్తిని చేపట్టి చేసేదా, శాశ్వత కృపను నేను కాలంచగా కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధిలో. హల్లెలూయా. దేవునికి ప్రియమైన వారలారా, ఈరోజు అంశం ముందు ఏంటంటే ఆమోసు 9వ అధ్యాయం 11-12 వచనాల్లో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, పడిపోయిన దావీదు గుడారమును పూర్వపు రీతిగా మరలా కట్టుదును. తర్వాత చదువుకోండి, ఆమోసు చాప్టర్ 9, 11, 12. దేవదూతల గురించి ఇప్పుడు నేను చాలా క్లుప్తంగా చెప్తున్నా. దేవదూతలు ఏమంటారు? ఇంగ్లీష్లో ఏంజల్స్, అదే హిందీలో ఏమంటారు? ఫరిస్తా అంటారు. చాలామంది వాళ్ళు ఆర్చ్ బిషప్లు, బిషప్లు, రెవరెండ్లు, డాక్టర్లు, పాస్టర్లు అని చెప్పుకునే అలా కొనసాగుతున్న వాళ్ళు చాలామంది పరిశుద్ధాత్మ అతని మీదికి వచ్చింది, పరిశుద్ధాత్మ నా మీదికి వచ్చింది కాదు, పరిశుద్ధాత్ముడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, త్రీ ఏక దేవుడు, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ వెళ్ళింది అని మాత్రం దయచేసి అనమాకండి. నేను మేధావిని కాదు, భక్తుడిని కాదు, దేవుని సేవకుడిని. దేవుడు నాకు ప్రేరేపించిన మాటలు ఆమోసు 3:7 తర్వాత చదువుకోండి. ఆ ప్రకారం మనం ఏమనాలంటే, ఎప్పుడైనా ఆ వాక్యం చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అనాలి. అదే నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించద. పరిశుద్ధాత్ముడు. సరే, ఈ పరిశుద్ధాత్మ గురించి అలాగంటారు. ఏంజల్, ఈ దేవదూత గురించి కూడా దేవదూత చెప్పింది, దేవదూత వచ్చింది కాదు, చెప్పింది కాదు. దేవదూత అంటే స్త్రీలింగం కాదు, పురులింగం. ఉదాహరణకి 3-4 ముక్కలు చాలా చోట్ల ఉంది, ప్రకటన గ్రంథంలో కూడా ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 3వ వచనంలో అతని వస్త్రము, ఎక్కడ? దేవదూత యొక్క వస్త్రము హిమము అంటే మంచు, హిమము వలె తెల్లగా ఉండెను. అదేవిధంగా అతన్ని అని ఉంది కానీ ఆమె అని లేదు. మార్కు సువార్త 16వ అధ్యాయం 5వ వచనంలో తెల్లని నిలువు టంగి ధరించుకొని ఉన్న ఈ యొక్క పడుచువాడు కుడివైపున కూర్చుండుట. పడుచువాడు అని ఉంది కానీ పడుచుది అని లేదు. అలాగే క్లుప్తంగా అన్నాను కదా, ముగించేస్తున్నా. లూకా సువార్త 24వ అధ్యాయం 4వ వచనం చివర ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు, ఇద్దరు స్త్రీలు అని లేదు. అదేవిధంగా సంఖ్యాకాండం 22వ అధ్యాయం 23వ వచనంలో యెహోవా దూత యెహోషువ 5:13లో కూడా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. ఇక ఈ దెయ్యం గురించి కూడా ఒక మాట చెప్తున్నా. దెయ్యము, అపవాది, సాతాను. మంచి మనిషికో మాట, మంచి గుడ్డుకో దెబ్బ. బియ్యంలో రాళ్ళు కొన్నే ఉంటాయి, బియ్యం ఎక్కువ ఉంటుంది, ఆ బెడ్డలు ఏరి పారేస్తాం. అలాగే 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంది. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుతున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. అపవాది అనేది మగ పురులింగం. అదేవిధంగా పాత నిబంధనలు ఇంకో చోట ఉంది,
ఒక దేవదూత కంట 1,85,000 మందిని హతం చేసినట్టుగా ఉంది. అంటే పవర్. మనం గాబ్రియల్, మికాయల్, రఫాయేలు ఇలాగా పేర్లు చదివి ఉన్నాం. అంతా వివరంగా చెప్పాలంటే చాలా టైం పట్టింది కాబట్టి క్లుప్తంగా చెప్తున్నా, గుర్తు చేయటానికే సుమా. గాబ్రియలు మెసేజ్ తేవటానికి, అంటే రాయబారం దేవుని పక్షాన మరియమ్మ గారికి వెళ్ళి చెప్పడం జరిగింది కదా, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభమని. అలాగా యుద్ధానికి ఎవరు? మికాయలు సాతానుతో యుద్ధం చేయడం ఫోటోల ద్వారా కూడా కొన్ని చూసాం, వాక్యం ద్వారా కూడా ఉంది. కాబట్టి దేవదూత అనేది మగ. దేవదూత వచ్చింది, దేవదూత వెళ్ళింది అలాంటివి చెప్పమాకండి. పరిశుద్ధాత్మ వచ్చింది లేదా పరిశుద్ధాత్మ అతని మీద లేదా ఆమె మీద నుండి వెళ్ళిపోయింది, ఆ పదాలు వాడమాకండి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళాడు, ఆ మాటలు వాడదాం. ఇక అపవాది అనేది గర్జించే సమయంలో ఎవరిని మింగుతున్నా అని తిరుగుతున్నాడు అనేసి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాక్యాన్ని వాక్యంగానే మనం ప్రకటిద్దాం, కానీ ఇష్టం వచ్చినట్టుగా మనం చెప్పకూడదు. అన్నట్టు இன்னைக்கு என் மகளோ என் ரெண்டாவது மகோ 1994 பிப்ரவரி 17ஆம் தேதி இறந்துடுச்சு. मेरे दूसरी बेटी 19 नवंबर 4 में ఫిబ్రవరి 17 తారీఖు జన్నత్కు అంటే దేవుని యందు నిద్రించాను. ఆ రోజు అనమాట. ఈ రోజంతా ఇంచుమించుగా ప్రార్థన తక్కువ చేశాను, ఎక్కువ నిద్రపోయాను. నిన్న రాత్రి మాత్రం 1 గంట వరకు ప్రార్థన చేసుకున్నాం. మీరు ఎప్పుడు దయచేసి గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు, దేవత కాదు. అలాగే సాతానుడు అపవాది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ చిన్న మాట దేవుడు ప్రేరేపణ మీద మీకు చెప్తున్నాను. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్, మ్యాన్ ఆఫ్ గాడ్. మీ ప్రార్థన అవసరాలు ఏదైనా ఉంటే 9391450191. గాడ్ బ్లెస్ యూ.